వైద్య శాఖను ప్రక్షాళన చేస్తాం, డాక్టర్లు సిబ్బంది వైఖరి మారాలి. వాళ్ళది కాదు మారాలి, మీది మారాలా. వైద్య శాఖను ప్రక్షాళన చేయాలి, డాక్టర్లు సిబ్బంది వైఖరి మారాలి. దాంతోపాటు మీ వైఖరి మారాలా. ఇక్కడ కూర్చున్న ఆయన మంత్రి సత్యకుమార్ గారు కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ కానీ మీ వైఖరి మారాలా. మీ కుటుంబ సభ్యులు ప్రభుత్వ వైద్యశాలకు పోయి చూసుకోవాలండి. బాగాలేకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి చెన్నై హైదరాబాద్ పోవద్దు. మీ ఇంటి దగ్గర ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ పంపించండి మీ కుటుంబ సభ్యులు. అప్పుడు నమ్మకం వద్ది మారాలి, అది మారాలి మీరు. అప్పుడు ప్రజలకు నమ్మకం వద్ది, ప్రజలు దాంట్లో చూసుకుంటారు. మనం పెట్టే ప్రతి రూపాయికి లాభదాయకమైంది, అంటే ప్రతి రూపాయికి సార్థకత అయింది. మీరు మారాలా. వ్యవస్థలో మీరు పరిపాలకులుగా ఉన్న వాళ్ళు మారాలి, సిబ్బంది డాక్టర్లు కూడా మారాలి. మీరు మారితే వాళ్ళు ఆటోమేటిక్గా మారుతారు. ప్రభుత్వ వైద్యశాలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్ల ఫ్యామిలీలు ప్రభుత్వ హాస్పిటల్లో చూసుకోవు. ఆ వైద్య శాఖ మంత్రి కుటుంబ సభ్యులు చూసుకోరు, వైద్య శాఖ సెక్రటరీ కుటుంబ సభ్యులు చూసుకోరు. ఈ టోటల్గా ఏంటంటే ప్రజల్ని బ్లఫ్ చేయటం. మీరు పనిచేస్తున్న వ్యవస్థలపైన మీకు నమ్మకం లేదు, మీరు సమీక్షలు చేస్తారు. కాబట్టి వాళ్ళు కాదు మారాల్సింది. రోగులకు చేరువయ్యే విధంగా చర్యలు. అందుబాటులోకి మరో 30 మహాప్రస్థానం వాహనాలు. ప్రభుత్వ ఆసుపత్రులు గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ చెల్లింపుల బకాయిలు పెట్టింది. మీడియాతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మరో 30 మహాప్రస్థానాలట. ఇది వైద్యారోగ్య శాఖ సిబ్బంది, ముఖ్యంగా డాక్టర్లు తమ వ్యవహార శైలిని మార్చుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. సమయపాలన పాటించాలన్నారు. నర్సింగ్ సిబ్బందికి సరైన శిక్షణ అవసరం అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణలో సేవల్లో ఎదురవుతున్న లోటుపాట్లను సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో హాస్పిటల్స్లో ఎదురయ్యే సమస్యలు తెలవాలంటే మీ కుటుంబ సభ్యులు పోయి చూసుకోవాలి, దాంట్లో చెకప్ చేయించుకోవాలి, దాంట్లో వైద్య సేవలు తీసుకోవాలి. అప్పుడు మీకు ఆ సమస్యలు అర్థమవుతాయి. అనుభవించేటోడికి తెలిసింది దాంట్లో ఉన్న బాధ ఏందో. కాబట్టి అది చేయండి. అది చేస్తే మీరు మారినట్టయితే మీ తర్వాత డాక్టర్లు మారుతారు, నర్సులు మారుతారు, స్టాఫ్ అంతా మారుద్ది. ప్రజలకు ఒక విశ్వాసం ఉంది. ఎస్, ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రభుత్వ ఆసుపత్రులలో మనం చూసుకోవచ్చు, ఎందుకంటే పెద్ద వాళ్ళు చూసుకుంటున్నారు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అనే ఒక నమ్మకం ఉంది. ఎక్కడ కూడా మీకు కమిట్మెంట్ లేదు, మీకు నమ్మకం లేదు దానిపై.